ఛా, ఈ ఒక్క డీల్ కంప్లీట్ అయి ఉంటే మనందరి ప్రాబ్లం సాల్వ్ అయిపోయినట్టు. అంతా మీ వల్లే మొత్తం స్పాయిల్ అయిపోయింది. మిమ్మల్ని నమ్ముకొని గుడ్డిగా వచ్చాను చూడు, నాకు బుద్ధి లేదు. ఇంతవరకు నా లైఫ్లో ఎవరిని అంత ఈజీగా నమ్మలేదు నేను. ఫస్ట్ టైం నిన్ను నమ్మి మోసపోయాను నేను. ఇలా జరుగుతుందని నాకేం తెలుసు? ఒక అమ్మాయి దొంగతనం చేయాలనుకుందంటే తనకి 1,00,000 ప్రాబ్లమ్స్ ఉంటాయి. నీకెన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో అలాంటి ప్రాబ్లమ్స్ నాకు ఉన్నాయి. నేనేం కావాలని రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చానా ఏంటి? ఆ వ్యాన్ ఆ ఇంటికి వెళ్ళడం నేను నా కళ్ళారా చూశాను. అందుకే అంత కాన్ఫిడెంట్గా చెప్పాను. ఇంత కష్టపడి ప్లాన్ చేసి కూడా ఒట్టి చేతులతో రావాల్సి వచ్చింది. హలో, ఎక్స్క్యూజ్ మీ. నువ్వు వట్టి చేతులతో రావడం నీకు అలవాటేమో గురు, కానీ ఇవాళ వరకు ఎప్పుడు నేను వట్టి చేతులతో వచ్చిందే లేదు గురు. కూల్చాం సిమ్ సిమ్ కూల్చాం. రేయ్, చీఫ్ పిల్లల ఈ లోకల్ ట్రిక్స్ అన్ని చేయడం మానేమని చెప్పాను కదరా. హలో, ఇలాంటివన్నీ నీకు అర్థం కాదులే గురు. వీటిని అమ్మితే కనీసం 30,000 రూపాయలు వస్తాయి. ముందు ఆ తేడా సైడ్ దగ్గరికి బండిపోని. సేటు ఎంతో కష్టపడి స్కెచ్ చేసి మరి వెళ్ళే ఇంత విలువైన వస్తువులను కొట్టుకొస్తే ఇంతేనా ఇచ్చేదే? నువ్వు చూస్తే ఊరంతా పెద్ద ఫేమస్ తేడా సేట్ అనే. కాస్త మా టాలెంట్ గుర్తించండి సేటు. ఎలాగా? చూడు, కోట్లు విలువ చేసి ఆడి కార్ తెచ్చినా కూడా నెక్స్ట్ డేకి సెకండ్ హ్యాండే అవుతుంది. అలాంటిది ఇంత చిన్న చిన్న వెండ్ ఐటమ్స్ తీసుకొచ్చి ఇంతేనా అని అడుగుతున్నావా? నీకు అసలు మర్యాద ఏమైనా ఉందా? వీటికి ఇచ్చిందే నీకు చాలా ఎక్కువ. కావాలంటే తీసుకుని వెళ్ళిపో. వదిలే సేటు. సేటు, నీకు ఒక విషయం చెప్పనా? ఏంటది? లుంగి సరి చేసుకో. ఎందుకు? మూడో కాలు కనపడుతుంది చిరాగ్గా. మూడో కాల? గురు, పేరుకేమో పెద్ద తేడా సేటు. మనం అంత కష్టపడి కొట్టుకొచ్చిన దానికి విలువ ఇవ్వట్లేదు. ఈ కొంచెం డబ్బుతో మన కష్టాలు తీరవగానే పబ్బుకి వెళ్ళి పార్టీ చేసుకుని ఎంజాయ్ చేద్దాం. నువ్వు డబ్బుల గురించి తర్వాత ఆలోచించవు, కానీ ముందు పార్టీ చేసుకుందాం దా. శ్రద్ధ, ఐఎమ్ రియల్లీ సారీ. టెన్షన్లో ఏదేదో వాగేశాను. ఇట్స్ ఓకే రాకీ. నీ ప్లేస్లో నేనున్నా అలాగే రియాక్ట్ అయ్యేదాన్ని. లెట్స్ గో. ఓకే గురు, నాకొచ్చిన పక్క ఇన్ఫర్మేషన్ ప్రకారం సిటీలో ఉన్న బీచ్ హౌస్లో జేమ్స్ విలియమ్స్ అనే ఒక ఎక్స్ మిలిటరీ ఆఫీసర్ ఉండేవాడు. తనకు యుద్ధంలో బాంబు బ్లాస్ట్ అయ్యి 2 కళ్ళు పోయాయి గురు. అందుకే సెంట్రల్ గవర్నమెంట్ తనకు కాంపోజిషన్ కింద 5 కోట్లు ఇచ్చారంట. ఆ 5 కోట్లు ఆ ఇంట్లోనే ఉన్నాయని నాకు పక్కా ఇన్ఫర్మేషన్ వచ్చింది. పైగా తను బ్లైండ్ కూడా. తనకు సెక్యూరిటీ కోసం రాట్ విలన్ డాగ్ మాత్రమే ఉంటుందంట. అందుకే ఆ 5 కోట్ల రూపాయల్ని ప్రశాంతంగా కొట్టేయచ్చనే నాకు అనిపిస్తుంది. రేయ్, నీకు బాగా తెలుసు నేను ఇలాంటి వాటిలో అస్సలు జోక్యం చేసుకోనని. అయినా ఒక అమాయకుడిని మోసం చేసే పరిస్థితి నాకు ఇంతవరకు రాలేదు, ఇక మీదట రాదు కూడా. నా టార్గెట్ ఎప్పుడూ కూడా మోసం చేసి సంపాదించే డబ్బు మీద మాత్రమే అని గుర్తుంచుకో. నేను ఒక దొంగనే, కానీ నేను దొంగతనం చేసేది దొంగ దగ్గరే అయి ఉండాలి. ఈ పని నా ఎథిక్స్కి సెట్ అవ్వట్లేదు. ఐఎమ్ రియల్లీ వెరీ సారీ. శ్రద్ధ, నువ్వు వాడికి కాస్త చెప్పు. హీస్ రైట్ రాకీ. ఎథిక్స్ అని అనుకుంటూ కూర్చుంటే మనం ఇలాగే ఉండిపోతాం. ప్లీజ్ రాకీ, ఒక్కసారికి ఒప్పుకో ప్లీజ్. ఇదే లాస్ట్ డీల్. ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయొద్దు ప్లీజ్. ఈ పని చేయడం నా వల్ల కాదు. హలో, వాట్? ఓ మై గాడ్, రాకీ, ఐ యామ్ కమింగ్. ఏమైంది రాకీ? రాకీ, నేను చెప్పిందేంటి, నువ్వు చేస్తున్నదేంటి? మీ డాడీని కేర్ఫుల్గా చూసుకోమని చెప్పాను కదా. ఐఎమ్ సారీ రాకీ, మీ డాడీ కండిషన్ చాలా క్రిటికల్గా ఉంది. చూడు, ఇంకో 1 వీక్లో సర్జరీ చేయకపోతే మీ నాన్న బ్రతకరు. ఆ ట్రీట్మెంట్ సంగతి నేను చూసుకుంటాను, బట్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్కి 25 లక్షలు అవుతుంది. ఇంకో వారంలో అంత డబ్బు అరేంజ్ చేసుకోగలవా? ట్రస్ట్ మీ అంకుల్, ఇంకొక 2 రోజుల్లో ఎలాగైనా డబ్బు అరేంజ్ చేస్తాను. దయచేసి ఆపరేషన్ మాత్రం ఆపకండి అంకుల్, ప్లీజ్ అంకుల్, ప్లీజ్. ఓకే రాకీ,
లెట్స్ సీ, ఆ దేవుడు నీకు మంచి చేస్తాడు. రాకీ, నా కోసం ఎందుకురా ఇంత కష్టపడుతున్నావు? ఈ రోజు రేపు చావు రాక తప్పదు. ఈ క్షణమే వదిలేసి వెళ్ళిపోరా. చిన్నప్పుడే అమ్మను పోగొట్టుకున్న నిన్ను రోడ్డు మీద వదిలేశాను. నువ్వు ఏ సుఖమో అనుభవించలేదు. నీ భవిష్యత్తుకి ఒక దారి చూపించాల్సిన నేను నీ లైఫ్కే భారంగా అయిపోయాను. ఇక నుంచి నా గురించి ఆలోచించడం మానేసి నీ ఫ్యూచర్ గురించి ఆలోచించరా. నాన్న, నాకు ఈ ప్రపంచంలో నువ్వు తప్ప ఇంకెవరున్నారు నాన్న? అలాంటి నిన్నే కాపాడుకోలేకపోతే నేను ఇంక బతికి ఏం ప్రయోజనం నాన్న? నువ్వే కంగారు పడకు నాన్న. ఇంకొక 2 రోజులు నీకు ఖచ్చితంగా నేను ఆపరేషన్ చేయిస్తాను. నువ్వు ఇంతకు ముందులా మళ్ళీ ఆరోగ్యంగా తిరుగుతావు నాన్న. ట్రస్ట్ మీ నాన్న. దిస్ ఇస్ మై ప్రామిస్ నాన్న. దిస్ ఇస్ మై ప్రామిస్. ఇంకో 1 వీక్లో సర్జరీ చేయకపోతే మీ నాన్న బ్రతకరు. కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్కి 25 లక్షలు అవుతుంది. నీ భవిష్యత్తుకు ఒక దారి చూపించాల్సిన నేను నీ బ్రతుక్కి భారంగా మారిపోయాను. You idiot! వద్దు బాస్, మనం ఇక్కడికి ఎంజాయ్ చేయడానికి వచ్చాం. లెట్స్ ఎంజాయ్. తప్పుకోరా. ఛా! Shit! ఇంకొకసారి అమ్మాయిల జోలికెళ్ళావు తాట తీసేస్తా. అమ్మాయిలంటే రెస్పెక్ట్ ఉండాలి. వాళ్ళకి ఏ చిన్న కష్టం వచ్చినా ఎప్పుడూ తోడుగా ఉండాలి. మన దేశంలో ఇలా రేపులు జరుగుతున్నాయంటే దానికి కారణం ఆడపిల్లలు వేసుకునే చిన్న చిన్న డ్రెస్సులు కాదురా, నీలాంటి ఎదవల చెడు చూపురా. కనిపించని ఆ దేవతలకి భక్తితో పూజలు చేస్తారు, గుడులు కడతారు, పల్లకీలు కూడా మోస్తారు. కానీ సాక్షాత్తు దేవత రూపంలో ఉన్న ఆడవాళ్ళని చూస్తే మాత్రం ఎందుకురా ఇలా కుక్కల్లా ప్రవర్తిస్తారు మీరు? అలాంటి ప్రతి అమ్మాయికి ఒక నాన్న ఉంటాడు, అన్న ఉంటాడు, ప్రేమించే మగాడు కూడా ఉంటాడురా.
అమ్మాయిల్ని చెడు దృష్టితో చూసే నీలాంటి యదవల్ని దండించడానికి నాలాంటి ఒక మగాడు కూడా వస్తాడ్రా. ఏ ఇక చాలు గురు, ఇంకా కొడితే చస్తాడు. రేయ్ పోరా, మాతో పెట్టుకుంటే ఇలాగే. ఏయ్. ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ గురు, చెప్తాను రా. శ్రద్ధ నువ్వురా.
షిట్. త్వరగా డోర్ క్లోజ్ చేయి, త్వరగా. రాకీ, పోలీసులకి ఇన్ఫార్మ్ చేసి జేమ్స్ అరెస్ట్ చేద్దామా? లేదు, పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తే డబ్బులు పోతాయి, మనల్ని కూడా అరెస్ట్ చేస్తారు. No. Come on, come on. Hurry up, Rocky. Fast. పెట్రోల్.
వద్దు. గురు వెళ్ళా కెమెరా తీసుకురా. ఏంటి రాకీ, కెమెరా ఏంటి? ఈ ఇంటి గురించి స్టడీ చేయడానికి నిన్ననే వచ్చి కెమెరా సెట్ చేశాం. అట్లీస్ట్ ఈసారైనా మన ప్లాన్ సక్సెస్ అయితే బాగుండు. ఈసారి మన ప్లాన్ ఫ్లాప్ అయ్యే ఛాన్సే లేదు. నేను ఈసారి పక్కాగా ప్లాన్ చేశాను. ఒకవేళ ఈ ప్లాన్ కనుక ఫ్లాప్ అయితే నేను మా నాన్నని ఇంకెప్పటికీ కాపాడుకోలేను. ఏమన్నా? నాన్న ఏమైంది రాకీ? మా నాన్నకి కిడ్నీ ఫెయిల్ అయి సఫర్ అవుతున్నారు. ఓ, ఇంకో వారంలో కనుక కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయకపోతే తన ప్రాణానికే ప్రమాదం అని డాక్టర్ చెప్పారు. మా నాన్నని కాపాడుకోవడానికి నేను ఈ పనికి ఒప్పుకున్నాను. ఏం గురు, నీది మాస్టర్ మైండ్. మనం అనుకున్నట్టుగానే ఏది మిస్ అవ్వకుండా అన్ని వీడియోస్ ఫుల్గా రికార్డ్ అయ్యాయి గురు. చూడు. మనం అనుకున్నట్టుగానే ఈ ఇంటి చుట్టుపక్కల అసలు జనాలు ఎవరో పెద్దగా తిరగడం లేదు. ఇవాళ రాత్రికే పని జరిగిపోవాలి. ఒక్క నిమిషం, గులాబ్ జాములు రెండో చేతులకు వచ్చినంత పని అయిపోయింది. అతనే జేమ్స్. అది తన కుక్కే. అది చాలా డేంజరస్ డాగ్. మన దారికి అడ్డుగా ఉన్నది ఆ కుక్క మాత్రమే. తనకి సెక్యూరిటీలా ఎప్పుడు తన వెంటే ఉంటుంది. బట్ డోంట్ వరీ, నా దగ్గర ఒక మాస్టర్ ప్లాన్ ఉంది. పోలీస్ సెక్యూరిటీ సిస్టమ్ని హ్యాక్ చేశాను. ఈ 4 గంటలు మనం సేఫ్గా వర్క్ చేసుకోవచ్చు. లిజన్, ఈ ఇంటి చుట్టుపక్కల సీసీటీవీస్ అండ్ ఎలక్ట్రిసిటీ ఇంకొక 6 అవర్స్ వరకు వర్క్ చేయవు. సరే, ఇవి ఎక్కడ నేర్చుకున్నావు గురు నువ్వు? నేను ఇంతకు ముందు ఒక సెక్యూరిటీ బేస్డ్ కంపెనీలో పనిచేసేవాడిని. అప్పుడే ఈ హ్యాకింగ్ గురించి ప్రాక్టీస్ చేశాను. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతోంది, రాత్రంతా దొంగతనం చేసుకోమని ఈ సిస్టమ్ మనకు చెబుతోంది అని ఈ ల్యాప్టాప్ మనకు చెప్తుంది కదా గురు. రేయ్, నేను రీసెర్చ్ చేసిన దాన్ని బట్టి వాడు చాలా షార్ప్ అని తెలిసిందిరా. మనం గాలి పీల్చుకున్నా సరే వాడు కనిపెట్టేస్తాడు. కళ్ళు లేని వాడని అండర్ ఎస్టిమేట్ అయ్యకండి. మనలాంటి వాళ్ళు ఒక 10 మంది వచ్చినా ఎదుర్కోగల ధైర్యము బలం తనకుంది. ఇంట్లో మనం ఊపిరి తీసుకోవాలన్నా జాగ్రత్తగా తీసుకోవాలి. ఆర్మీలో వెల్ ట్రైన్డ్ ఆఫీసర్ తను. ఇంట్లోకి వెళ్ళిన తర్వాత నిశ్శబ్దంగా ఉండాలి.